హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఆప్షన్ శివ. సో ఈరోజు మీకు చూపించబోయేది 3 స్ట్రాటజీస్ ఎట్ ఏ టైం మీకైతే ఫారెక్స్ MT5 బాట్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో మనం కాస్టమైజ్ చేస్తున్నాం. మీకు ఏ విధమైన స్ట్రాటజీ అయినా మీ దగ్గర ఉండినట్టయితే నాకు అది కాల్ ఫర్ చేస్తే డెఫినెట్లీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు కోడింగ్ రాసి మీకు నచ్చిన స్ట్రాటజీ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇకపోతే మన రియల్ అండ్ టెస్టింగ్ మోడ్స్కి వచ్చేసరికి ట్రెండ్ బేస్, మూవింగ్ యావరేజ్ బేస్, సూపర్ ట్రెండ్ బేస్, అలాగే స్వింగ్ హైలో స్వింగ్లో, అలాగే సెమీ ఆటోమేటిక్ అండ్ ట్రెండ్ బేస్, ఇలాగ డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో హైలీ స్కాల్పింగ్ మోడ్ పర్ సెకండ్కి ఒక ఆర్డర్ తీసుకుంటుంది, అంటే 1 మినిట్కి 60 ఆర్డర్స్ తీసుకుంటుంది. మీరు చూసేది అదే. సో ఇది 1 డేకి వచ్చేసరికల్లా డాలర్స్లో చూస్తే నియర్లీ $12,000, అంటే నియర్లీ 11 lakhs 1 డే. సో రిస్క్ అలాగే ఉంటుంది. సో మన దగ్గర హై ఫ్రీక్వెన్సీ స్కాల్పింగ్ ఉంది. లేదు సార్ మేము రిస్క్ వద్దు నార్మల్గా చేసుకుందాం అన్న వాళ్ళకి మినిమమ్ 0.10 లాట్స్తోనే హ్యాపీగా చేసుకునే ట్రేడింగ్ స్టైల్ అయితే ఉంది. ఇదే కాకుండా సిప్ బేస్డ్, అంటే సిప్ బేస్డ్ అంటే మనం హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. మార్కెట్ అయితే రేంజ్ బౌండ్లో ఉంటుంది, లేదా ట్రెండ్ ఉంటుంది. ఇవి రెండే ఉంటాయి. ఏ మార్కెట్ అయినా సరే అయితే రేంజ్ బౌండ్ ఉంటుంది, లేదా ట్రెండ్ ఉంటుంది. సో బీటీసీలో రేంజ్ బౌండ్ మనకి శనివారం ఆదివారం ఉంటుంది. ఉన్న రోజుల్లో మ్యాక్సిమం ట్రెండ్ కనబడుతుంది ఏదో ఒక స్టేజ్లో. సో మనం ఈ సిప్ బేస్డ్ ఏంటంటే విత్ ఇన్ ది టైం మనం ఒక ఫ్రేమ్ పెడతాం. ఆ ఫ్రేమ్కి ప్రతి క్యాండిల్కి ఒక ఎంట్రీ తీసుకుంటుంది. అది 1 minute కావచ్చు, 5 minutes కావచ్చు, 15 minutes కావచ్చు, 1 hour కావచ్చు. సో ఈ 4 టైం ఫ్రేమ్లో ఏదో ఒక టైం ఫ్రేమ్లోని మనం సిప్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సిప్ చేసినప్పుడు ఓన్లీ బై సైడ్ కాదు. సో మనకి ట్రెండ్ ఎటు వెళ్తుందో అటువైపు సిప్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఫస్ట్ క్యాండిల్ బై బూలిష్ క్యాండిల్ అయితే, సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే బేరిష్, అగైన్ థర్డ్ క్యాండిల్ బూలిష్, అగైన్ ఫోర్త్ క్యాండిల్ బేరిష్, అగైన్ 5th, 6th, 7th బూలిష్. సో ఇలాగా ఎవ్రీ ట్రేడు మనకు తీసుకుంటూ ఉంటుంది. సో ఈ తీసుకునే క్రమంలోని మనం టార్గెట్ పెట్టుకుంటే పర్ డే $10 అంటే $10 కల్లా ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోద్ది. మళ్ళీ అక్కడి నుంచి రీసెట్ అవుద్ది స్ట్రాటజీ. సో వేరే స్ట్రాటజీ ఇది ఎకానాషి. సో ఇది విజిబుల్గా మనకు కనబడుతుంది. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఆల్గో మీదే రన్ అవుతూ ఉంటుంది, మాన్యువల్గా కూడా తీసుకోవచ్చు. ఇది ఎకనాషి క్యాండిల్స్ మీద చాలామంది ఎకనాషి క్యాండిల్ మీద చేస్తారు. ఎందుకంటే బేసిక్గా నార్మల్ క్యాండిల్స్ని అంత త్వరగా అనలైజ్ చేయడం కష్టం. బిగినర్స్కి అయినా ఇంటర్మీడియట్ స్టేజ్ అయినా సరే. ఒక ప్రొఫెషనల్ స్థాయి వాళ్ళకి మాత్రం కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళు ట్రేడ్ తీసుకోగలరు. కానీ బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళు అయితే ఎకనాషికి వెళ్తారు, లేదా రెన్కోకి వెళ్తారు. సో ఏది ఏమైనా సరే క్యాండిల్ హై లో ఓపెన్ క్లోజ్ కాల్కులేట్ చేసిన తర్వాత ఎకనాషి క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇదైతే నిజం. సో మీకు ఏ స్ట్రాటజీ అయినా సరే మన దగ్గర ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర ఆల్రెడీ స్ట్రాటజీ ఉందంటే కాస్టమైజ్ చేసి ఇస్తాను, ఇబ్బంది లేదు. లేదు సార్ నా దగ్గర స్ట్రాటజీ లేదు, నా రిస్క్ ఎంత, నా రివార్డ్ ఎంత, మీ దగ్గర ఏమైనా సూటబుల్ స్ట్రాటజీ ఉందా అని అడిగితే నేను 1 day టెస్టింగ్ మీకు ఇస్తాను. మీరు టెస్ట్ చేసుకొని మీకు నచ్చినట్టయితే ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. లేదు వేరొక స్ట్రాటజీ కావాలంటే దానికి ఛార్జెస్ ఉంటాయి. సో 15 days టెస్టింగ్ అయితే ఛార్జెస్ ఉంటాయి. సో ఏదైనా 1 day అయితే ఫ్రీ ట్రయల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన స్ట్రాటజీ, మీరు స్కాల్పింగ్ చేస్తారా లేకపోతే సిప్ చేస్తారా. నిజంగా బీటీసీలో సిప్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే నియర్లీ సోమవారం నుంచి శుక్రవారం వరకు బీటీసీ గోల్డ్, ఇథేరియం ఒక రేంజ్లో వెళ్తాయి. అందులో గోల్డ్ అయితే అల్టిమేట్, అది ఒక రేంజ్లో పరిగెడుతూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు సిప్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ క్యాండిల్ దగ్గర నష్టం వచ్చినా సెకండ్ క్యాండిల్ దగ్గర యావరేజ్ అవుద్ది, థర్డ్ క్యాండిల్ దగ్గర నష్టం వచ్చినా ఫోర్త్ క్యాండిల్ దగ్గర యావరేజ్ అవుద్ది. సో ఇలా సిప్ చేసుకుంటూ వెళ్తుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.